మీరు క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. జూలై 1 నుండి క్రెడిట్ కార్డ్స్లో కొత్త అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్ ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ మధ్య చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్స్ని బ్యాంక్ యొక్క వెబ్సైట్ నుండి కాకుండా బ్యాంక్ యొక్క మొబైల్ యాప్ నుండి కాకుండా థర్డ్ పార్టీ యాప్స్, సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్స్ నుంచి కడుతున్నారు. లైక్ క్రెడ్, చెక్, మొబిక్విక్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఎక్సెట్రా. సో డైరెక్ట్గా బ్యాంకుకి బిల్లు కట్టకుండా వీళ్ళకి కడుతూ ఉన్నారు. సో వీళ్ళు మన డబ్బును తీసుకొని బ్యాంకుకి కడుతూ ఉన్నారు. అసలు వీళ్ళ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం వల్ల మనకేంటి లాభం? సింపుల్, ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇవన్నీ వీళ్ళైతే ఇస్తున్నారు. మనం కనుక డైరెక్ట్గా బ్యాంక్ యొక్క వెబ్సైట్ లేదా బ్యాంక్ యొక్క యాప్ ద్వారా కడుతున్నట్లయితే ఎటువంటి ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, ఓచర్లు రావు. వీళ్ళ ద్వారా కడితే మనకి ఫ్రీగా క్యాష్ బ్యాక్లు, ఓచర్లు, ఆఫర్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడ్ ఉంది. క్రెడ్ ద్వారా మనం కనుక క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టినట్లయితే క్రెడ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ క్రెడ్ పాయింట్స్ తో మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాష్ బ్యాక్లు, రీసెంట్ గా వీళ్ళు యూపీఐ కూడా స్టార్ట్ చేశారు. మనం కనుక యూపీఐ చేస్తే, వీళ్ళ యాప్ ద్వారా యూపీఐ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ని మనం క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టే టైంలో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 150 క్యాష్ బ్యాక్ ఆల్రెడీ ఉంది వ్యాలెట్లో. సో మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేటప్పుడు 150 మైనస్ అవుతుందన్నమాట, మనకే లాభం. అదేవిధంగా ఓచర్లు, వీళ్ళు చాలా ఓచర్లు ఇస్తూ ఉంటారు. మనమైతే షాపింగ్ కూడా చేసుకోవచ్చు క్రెడ్ యాప్లో. ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా చెక్ యాప్, చెక్ చిప్స్ వీళ్ళైతే ఇస్తూ ఉంటారు. ఆ చిప్స్ని యూజ్ చేసుకుని మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఓచర్లు కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ప్రెసెంట్ ఈ 2 యాప్స్ గురించే నేను రాసా, కానీ మార్కెట్లో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. అసలు అప్డేట్ ఏంటంటే జూలై 1 నుండి కొన్ని బ్యాంక్స్కి సంబంధించిన కార్డ్స్ మీ వద్ద ఉంటే మీరు ఈ యాప్స్ని యూజ్ చేయలేరు. అర్థమైందండి? మీరు బిల్ పేమెంట్ చేయాలంటే డైరెక్ట్గా బ్యాంక్ యొక్క వెబ్సైటో లేదా బ్యాంక్ యాప్కి వెళ్ళి పే చేయాలి తప్ప ఈ యాప్స్ అనేవి పని చేయవు. ఈ యాప్స్ ద్వారా మీరైతే పేమెంట్ చేయలేరు. వై? ఎందుకంటే ఆర్బీఐ కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. అప్డేట్ ఏంటంటే అన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసే అన్ని బ్యాంకులు బీబీపీఎస్ అనగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్తో రిజిస్టర్ అవ్వాలి. అన్ని బ్యాంకులు అవ్వాల్సిందే. అవ్వకపోతే జూలై 1 నుండి మీరైతే ఈ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్ చేయలేరు. అర్థమైందా అండి? ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ బీబీపీఎస్తో లింక్ అయ్యాయి, అనగా రిజిస్టర్ అయ్యాయి. ఆ బ్యాంకులు ఏంటో మనమైతే ఇప్పుడు చూద్దాం. 5 బ్యాంకులు ఆల్రెడీ అయ్యాయి. టోటల్ 34 బ్యాంక్స్లో 5 బ్యాంక్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఈ బ్యాంక్స్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ మీ వద్ద ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు అన్నీ పొందవచ్చు. ఏం బ్యాంకులు? ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ 3 బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ, ఈ కార్డ్స్ మీ వద్ద ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ వీడియోని రికార్డ్ చేసే టైంలో వీళ్ళు ఆల్రెడీ బీబీపీఎస్తో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు, రిజిస్టర్ అవుతూ ఉన్నారన్నమాట ఈ బ్యాంక్ వాళ్ళు. సో వీళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళు ఆల్రెడీ అయిపోయారు, కానీ వీడియోని రికార్డ్ చేసే టైంకి వీళ్ళు అవుతూ ఉన్నారు. సో మీరు చూసే టైంకి అయిపోయి ఉంటుంది ప్రాసెస్. కానీ రిమైనింగ్ 26 బ్యాంక్స్కి సంబంధించిన క్రెడిట్ కార్డు మీ వద్ద ఉంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్ పేమెంట్ చేయలేరు. ఇవి కాకుండా మిగతా బ్యాంకుకి సంబంధించిన కార్డులు మీ వద్ద ఉంటే మీరు చేయలేరు. ఎప్పటి నుంచి? జూలై 1 నుండి. జూలై 1 వరకు మీరైతే చేసుకోవచ్చు, తర్వాత మీరైతే చేయలేరు. సో వీళ్ళు, ఈ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే బీబీపీఎస్తో రిజిస్టర్ అవుతారో ఆ తర్వాత మీరైతే చేసుకోవచ్చు. అందుకనే ఈ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐని టైం అడుగుతూ ఉన్నారనమాట. 90 డేస్ మాకైతే టైం ఇవ్వండి అని ఆర్బీఐని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఆర్బీఐ టైం ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ గ్యాప్లో మిగతా బ్యాంక్ వాళ్ళు కూడా రిజిస్టర్ అవుతారు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం, మీకు వర్క్ అవ్వదు. క్రెడ్, చెక్ ఇవన్నీ మీకైతే వర్క్ అవ్వదు. డైరెక్ట్గా బ్యాంక్ యొక్క వెబ్సైటు లేదా వాళ్ళ యొక్క యాప్కి వెళ్ళి మీరైతే బిల్ పేమెంట్ చేయాలి. అసలు ఎందుకు ఆర్బీఐ ఈ రూల్ని తీసుకొస్తుంది? అసలు ఎందుకు బీబీపీఎస్తో వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి? సింపుల్, ట్రాకింగ్ అండి. అసలు ఎంతమంది థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేస్తున్నారు, ఎంత డబ్బుని కడుతున్నారో ట్రాకింగ్. అదేవిధంగా సెక్యూరిటీ, ఫ్యూచర్లో స్కామ్స్, ఫ్రాడ్స్ ఇవన్నీ జరగకుండా సెక్యూరిటీని పెంచడానికి ఈ విధంగా ఆర్బీఐ చేస్తూ ఉంది. అర్థమైందా అండి? ఇది మ్యాటర్, ఇదే అప్డేట్. అదేవిధంగా మెయిన్ థింగ్, ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్
2 కోట్ల టర్మ్ ప్లాన్ జస్ట్ మంత్కి 600 to 700 మాత్రమే, డిపెండ్స్ అపాన్ ఏజ్, అందుకనే ఇది పెట్టా. పర్ మంత్ ఇది మంత్కి 600 to 700 కడితే మనకి 2 కోట్ల టర్మ్ ప్లాన్ అన్నది వస్తుంది, డిపెండ్స్ అపాన్ ఏజ్. సో ఎందుకు ఇది తీసుకోవడం వలన ఫ్యూచర్లో మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఈ 2 కోట్లు ఇస్తుంది బీమా సంస్థ. మనం లేకపోయినా కూడా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు. అండ్ ప్రెసెంట్ ఐటీఆర్ సీజన్ జరుగుతుంది. సో మీరు కనుక ట్యాక్స్ని ఆదా చేసుకుందాం అనుకున్నట్లయితే ఇదే బెస్ట్ టైం, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్ మనకైతే వస్తుంది ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవడం వలన. అర్థమైందా అండి? సో ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకున్నారనుకోండి కాస్త ఎక్కువ ఉంటుంది, అదే ఆన్లైన్లో తీసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది అనమాట, అప్ టు 10%. ఆన్లైన్లో తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి పాలసీ బజార్. ఎందుకంటే 51 కంటే ఎక్కువ కంపెనీస్ పాలసీ బజార్లో లిస్ట్ అయి ఉన్నాయి. మనం కంపేర్ చేసుకొని బెస్ట్ పాలసీని తీసుకోవచ్చు. అదేవిధంగా 24/7 క్లెయిమ్ సపోర్ట్ కూడా లభిస్తుంది అనమాట. ఏంటి, ఫ్యూచర్లో ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు వాళ్ళకి కాల్ చేసి క్లెయిమ్ని తీసుకోవచ్చు అనమాట, హెల్ప్ చేస్తారు. రైడర్స్ని కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. సో 59 కంటే ఎక్కువ క్రిటికల్ ఇల్నెసెస్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి 80 years వచ్చేంత వరకు టర్మ్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఏ విధంగా బై చేయాలి, నేను కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తా. సో కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పాలసీ బజార్ వెబ్సైట్. చెప్పాను కదా, 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ జస్ట్ 678 పర్ మంత్, డిపెండ్స్ అపాన్ ఏజ్. అదేవిధంగా 10% వరకు డిస్కౌంట్ కూడా మనకైతే లభిస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు వ్యూ ప్లాన్స్ మీరు కంపేర్ చేసుకొని బెస్ట్ పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. సింపుల్ సార్టింగ్ ఇక్కడ ఉంది. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో హై టు లో, డన్ అయిపోయింది. సో ఏ కంపెనీస్కి అయితే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంటుందో అవన్నీ ఫస్ట్ వస్తాయి అనమాట. ఇలా మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో, దీన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకొని మంచి పాలసీని మీరైతే కొనుక్కోండి. సో క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా బై చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఎంత వీలైతే అంత త్వరగా టర్మ్ ప్లాన్ని తీసుకోండి. నేను చెప్తుంది మన ఫ్యామిలీ కోసం. అర్థమైందా అండి? సో ఈ వీడియోకి స్పాన్సర్ కూడా వీళ్ళే. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కౌశిక్ మరిడి. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో మీరు ఫినాన్స్ గురించి ఏదైనా నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. మీరు బై చేసుకొని కంప్లీట్గా కోర్సుని చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఫార్మింగ్, మీరు కనుక ఫార్మింగ్ నేర్చుకుందాం అనుకున్న కోర్స్ ఉంది. అండ్ బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.